తెలుసు కదా, ఎప్పటి నుంచో వాళ్ళ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈయన్నే ఉండిపోయి ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే ఈ శోభాయాత్ర కానీ కొన్నేళ్ల సంది చూస్తున్నారు. ఇగో ఒక అమ్మ ఉన్నది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే, మంచిగున్నారా? బాగున్నాము, మంచిగున్నాం. మీరు బాగున్నారా? సరే. మీరు ఎన్నేళ్ళైంది ఉండబట్టి? ఓయిడ మా అత్త మామ నుంచి ఉన్న 3 పీడీలు అయిపోయినాయి. ఎన్నేళ్ళు అని చెప్పాలి? చెప్పు. ఎన్నేళ్ల సంధి చూస్తున్నారు మీరు ఈ ఖైరతాబాద్? నేను చిన్నగా ఉన్నప్పటి సంది చూస్తున్నా. ఈ పనులు ఇచ్చిపోయినప్పుడు పెళ్లి అయింది, అప్పటి సంది చూస్తున్నా. గణేష్ ఉంది, అప్పుడు పెళ్లి చేసి ఇచ్చిండు. ఇక అందులోనే ఉన్నాం. మాకు ఆడ మా షాపు లాండ్రీ, లక్ష్మీ లాండ్రీ నా మొగంది. అది నా కొడుకులు చేస్తున్నారు ఇప్పుడు. అప్పటి సంది చూస్తున్నాం గణేశుని. ఆ పొయ్యి ఆడ కూర్చుంటుంటే ఆ గణేశుని గట్టి నేను చిన్నగున్నప్పుడు బాగా చూసుకుంటూ మా అత్తచ్చి గుంజుకొస్తుండే. అప్పుడు అట్లా ఉన్నాం. ఈడ ఎక్కడ వాళ్ళంగా మేము. మా అమ్మగారు కార్వానా, మాది కార్వానకి వెళ్ళి కడతావానికి ఇచ్చారు నాకు. నా మొగని పేరు నరసింహ, నరసింహ, లక్ష్మమ్మ. ఎంతమంది బిడ్డలు? నాకు 3 కొడుకులే, ఒక బిడ్డ ఉండే మొన్న కరోనాలో పోయింది. 3 కొడుకులే ఉన్నారు. ఇప్పుడు నాకు బిడ్డలు లేరు, మీరే బిడ్డలు. అట్లా అంతే. కాదమ్మా, ఈ ఖైరతాబాద్ వినాయకుడు గింత పెద్దగా మంచిగా తయారు చేసి పూజలు అంత చూసిన నేను అంత మంచిగా అనిపిస్తే తెలంగాణ కూర్చుంటుంటే మన వయసు చూసుకుంటా ఆ జమానాల. ఇప్పుడు పోతలేం చాలా కానీ అట్లా సంతోషం, అంత సంతోషం. ఇప్పుడు కొన్నేళ్ల సంది అయితే ఖైరతాబాద్ వినాయకుడి గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళి కూడా మంచిగా అనిపించరా? మరి మంచిగా అనిపించడా? దేవుడు మంచిగా అనిపించడా? మా పొందాక పనిచేసి ఆయన చూసుకుంటా కూర్చుంటుంటే మేము తెలంగాణ మేము దోబీలం కష్టం చేసి బతికిన వాళ్ళం, సంవత్సరాల బట్టలు కొట్టిన వాళ్ళం మేము. అట్లా మీ చుట్టోళ్ళకి లేవటికి వచ్చినా మళ్ళా నేను ఒకటి ఉండలేదు. అట్లా కొట్టిందని ఇప్పుడు ఇట్లా కూర్చున్నా. అట్లా బిడ్డ అదే. నాకు 3 కొడుకులకు కూడా బిడ్డలు లేరు. ఇద్దరే ఉన్నారు. ఒక ఆయనకొక్కడే ఉండు పెద్దోడు, అంతే. అవా ఈడ మొక్కులు ఏమన్నా మొక్కాయని అంటారు, నువ్వేమన్నా మొక్కులు మొక్కినవా? నేను మొక్కుకుంటాం కానీ గిట్ల కానీ ఆయనకు సంతోషం, అంతే సంతోషం మాకు. ఆయన్నే నాకు చేసిండు, ఈయన చేసిండని మేము అనుమానం పడం, అంతే. మంచిగా ఉన్నాం మేమైతే. ఏం చెప్తావు? ఏం లేదు, అంతే. ఎంతే ఇక సంతోషం అంతా. మరి ఇక దేవుడికి 11 రోజుల పాటు పూజలు చేస్తుంది. ఇక పోగట్టే ఎట్లా? మరి ఏం చేద్దాం? ఆయన జాగ్రత్త ఆయన ఉంటాడు, మళ్ళీ సంవత్సరానికి వస్తాడు మనం చూసేందుకు. మళ్ళా మనం ఏడ అనుకుంటూ కూర్చుంటాము. ఏదో 6 నెలలకో 3 నెలలకో ఇళ్ళలో పూజలు చేస్తాం, దీపం పెట్టుకుంటాం, అంతే. అట్లా అంతే పెట్టి సంతోషం. చాలా మంది ఖైరతాబాద్ కి సంబంధించిన వాసులు మనతో పాటు ఉన్నారు. అమ్మ మీరు కూడా ఇన్నేనా? మేము 50 సంవత్సరాలు ఇక్కడ పెళ్ళి మ్యారేజ్ అయ్యి 50 సంవత్సరాలు ఇక్కడనే చూస్తానే ఆ రోజు చూస్తూనే ఉంటాం మేము. పైలు పక్కనే. నా పేరు సబిత, మా ఆయన పేరు హనుమంతరావు. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. అందరం ఇక్కడనే ఉంటాం హైదరాబాద్ లోనే. 69 అడుగులమ్మ వినాయకుడు, అతిపెద్ద వినాయకుడు. మొత్తం దేశం అంతా మీ వైపే చూస్తున్నారు. అంతా ఇక్కడ బాగా వస్తారు. 10 రోజులు అయితే జాతర లాగా ఉంటుంది, పండుగ లాగా అనిపిస్తుంది. తెల్లని దాకా పొద్దున దాకా లేచి నుంచి పబ్లిక్, 6 గంటల నుంచి పబ్లిక్. ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా అమ్మ? అరే గింత ట్రాఫిక్ ఏంది ఇబ్బంది అంటే మాకు కూరగాయలు వేసుకోవడానికి ఇబ్బంది, బయటికి పోతానికి ఇబ్బంది. ఇప్పుడు మాకు 10 రోజులు అయితే ఏమనిపించదు. ఇక మేము కూడా చూస్తాం వచ్చి రోజు సేపు, అంతే. కానీ గణేశుడు ఏడు కోరుకుంటే అది ఇస్తాడు. మనం మనతో కోరుకోవాలి కానీ అది తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? కిరణపూల్. ఏ శోభాయాత్రకు వస్తామా? నేను చూడడానికి నిన్న వచ్చాను. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. ఇట్లా చుట్టాలు కూడా బాగా వస్తారు. బాగా వస్తారు, రోజు పడేరే మా ఇంట్లో. చూడడానికి వచ్చాము. నిన్న చూసిండ్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారు. దేవుడిని ఇంత దగ్గరగా చూస్తే ఏమనిపిస్తుంది? అదొక అనుభూతి, చెప్పలేం కదా. దూరంకి వెళ్ళి చూడకండి, దగ్గరికి వెళ్ళి చూడడం బాగుంది. ఇట్లా నేను అలా టీచర్ను రిటైర్డ్.
నేను 52లో పుట్టిన, 54లో స్టార్ట్ అయిందంట. నేను చిన్నపిల్లని అనమాట. ఇక అప్పటి నుంచి పూజలు ఏదైనా మొక్కితే అది కంప్లీట్ సక్సెస్ అవుతుంది. కంపల్సరీ అవుతుంది. కంపల్సరీ ఎంత జనాలు వస్తారో అంత జనాలు. ఈసారి ఎక్కువనే అదే 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 ఈసారి 30 ఏళ్ళ సంది చాలా అసలు ఎంత రష్. పొద్దున 4 గంటల నాటి పోయి దేవుని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము స్థానికులమే మేము. అంత రష్ అన్నమాట. ఇప్పుడైతే ఈ దేవుడికి యజ్ఞయాగాలు చేసిండ్రు. ఇప్పుడు పర్వాలేదు, జనాలు జరిగింది ఇదైంది. సరే, థ్యాంక్ యూ మేడం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream.